వెల్కమ్ టు D1 న్యూస్. నేను నీలిమా. టుడేస్ న్యూస్ డీటెయిల్స్. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి నశించాలి ఎండోమెంట్ అధికారుల వేధింపులు అంటూ గొల్లపల్లిలో రఘునాథస్వామి దేవాలయం ముందు నినాదాలు పలికిన రైతులు. పరిష్కరించాలి వేంపాడు భూముల సమస్యల్ని అంటూ నినాదాలు. పోరాడతాం పోరాడతాం రైతులందరికీ శాశ్వత హక్కులు వచ్చే వరకు అంటూ నినాదాలు. డప్పులతో వెళ్లి ఏకంగా రఘునాథస్వామికి ఉత్తరమిచ్చిన ప్రొఫెసర్ శివాజీ గారు. వేంపాడు రైతులందరికీ శాశ్వత హక్కులు ఇవ్వాలి అంటూ గొల్లపల్లి దేవస్థానం ముందు నినాదాలు. గొల్లపల్లి గ్రామంలో వేంపాడు రైతులు డప్పులతో శ్రీ రఘునాథ స్వామి వారిని దర్శించుకుని వేంపాడు రైతుల బాధని స్వామివారికి లేఖ ద్వారా తెలిపిన వేంపాడు రైతులు. రాష్ట్ర ప్రభుత్వం అలాగే మినిస్టర్ కొలుసు పార్థసారథి గారు మాకు న్యాయం చేయాలి అంటూ ప్రొఫెసర్ మాట్లాడారు. వేంపాడు రైతుల ఐక్యత, వద్దల్లాలే వేంపాడు రైతుల ఐక్యత, పరిష్కరించాలి వేంపాడు భూ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి వేంపాడు భూ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, పరిష్కరించాలి వేంపాడు భూముల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, వద్దల్లాలే వేంపాడు సాగుదారుల ఐక్యత, వద్దల్లాలే వేంపాడు సాగుదారుల ఐక్యత, ఇవ్వాలి వేంపాడు సాగుదారులందరికీ శాశ్వత హక్కులు, వేంపాడు భూముల సాగుదారులు అందరికీ శాశ్వత హక్కులు. పోరాడతాం పోరాడతాం రైతులందరికీ హక్కులు వచ్చే వరకు. రద్దు చేయాలి 79-102 జీవోలను వెంటనే రద్దు చేయాలి. వేంపాడు రైతులకి ఉరితాళ్లుగా ఉన్న 79-102 జీవోలను వెంటనే 79-102 జీవోలు వెంటనే. పరిష్కరించాలి వేంపాడు భూ సమస్యని, పరిష్కరించాలి వేంపాడు భూ సమస్యని, పరిష్కరించాలి. ఇవ్వాలి రైతులందరికీ శాశ్వత హక్కులు, ఇవ్వాలి వేంపాడు అగ్రహార రైతులందరికీ శాశ్వత హక్కులు, ఇవ్వాలి వేంపాడు అగ్రహార రైతులందరికీ శాశ్వత హక్కులు, ఇవ్వాలి. నశించాలి ఎండోమెంట్ అధికారుల వేధింపులు, నశించాలి రైతుల పట్ల ఎండోమెంట్ అధికారుల వేధింపులు, నశించాలి. పోరాడతాం రైతులకు హక్కులు వచ్చే వరకు, పోరాడతాం 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 రైతులకు హక్కులు వచ్చే వరకు, పోరాడతాం. వేంపాడు భూముల సమస్యని పరిష్కరించాలి, వేంపాడు భూముల సమస్యని పరిష్కరించాలి. ఇవ్వాలి వేంపాడు సాగుదారులందరికీ శాశ్వత హక్కులు, ఇవ్వాలి వేంపాడు సాగుదారులందరికీ శాశ్వత హక్కులు, ఇవ్వాలి వేంపాడు సాగుదారులందరికీ శాశ్వత హక్కులు, ఇవ్వాలి. పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం వేంపాడు అగ్రహార భూ సమస్యని, వేంపాడు అగ్రహార భూ సమస్యని, వేంపాడు అగ్రహార భూ సమస్యని పరిష్కరించాలి. వేంపాడు సాగుదారులందరికీ శాశ్వత హక్కులు, ఇవ్వాలి వేంపాడు సాగుదారులందరికీ శాశ్వత హక్కులు, ఇవ్వాలి వేంపాడు సాగుదారులందరికీ శాశ్వత హక్కులు, ఇవ్వాలి. నిమ్మగడ్డ నరసింహ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నూజివీడు నియోజకవర్గం. వేంపాడు అగ్రహార భూ సమస్యని పరిష్కరించే విషయంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందని నూజివీడు మండలంలో 4 గ్రామాలు, బాపులపాడు మండలం 1 గ్రామం, ఈ 5 గ్రామాల పేద సాగుదారులందరూ కలిపి గత 80 ఏళ్లుగా అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. 1943 దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అనేక కోర్టులో దావాలు నడుస్తూ ఉన్నాయి. ఏ కోర్టులో కూడా ఈ భూమి దేవాలయ భూమికి చెందింది అని చెప్పని ఏ కోర్టు కూడా నిర్ధారించలేదు. గౌరవ హైకోర్టు 71వ సంవత్సరంలో ఈ గొల్లపల్లి అగ్రహారాన్ని ఏనాం ఎస్టేట్ విలేజ్గా డిక్లేర్ చేసింది. 1948 ఏనాం ఎస్టేట్ అబార్షన్ చట్ట ప్రకారం ఎవరైతే సాగుదారులుగా ఉన్నారో వీరందరికీ రైతువారి పట్టాలు ఇవ్వాలని చెప్పని నిర్ధారించింది. దీని మీద ఎండోమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత 90లో గౌరవ సుప్రీంకోర్టు కూడా ఎండోమెంట్ వారికి ఒక రాజీ ఫార్మల్ తీసుకొస్తూనే 71 హైకోర్టు జడ్జిమెంట్ని ఆమోదించింది, అట్లాగే దాన్ని మద్దతు ఇచ్చింది. దీని ప్రకారం 48 చట్ట ప్రకారం ఎవరైతే సాగుదారులుగా ఉన్నారో వీళ్ళందరికీ రైతువారి హక్కులు కల్పించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ అట్లాగే ఎండోమెంట్ అధికారుల తాత్సారం వల్ల, నిర్లక్ష్యం వల్ల, మోసపూరితం వల్ల ఈ రోజున ఈ 1350 మంది రైతులు అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో 2003లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 430 జీవోను విడుదల చేసి
ఈ సాగుదారులందరికీ హక్కులు కల్పించాలని చెప్పని జీవో గవర్నర్ ద్వారా రిలీజ్ చేశారు. దురదృష్టం ఏంటంటే 2013లో ఆ జీవోని గౌరవ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం రైతులను మోసగించాలనే దురుద్దేశంతో ఎండోమెంట్ అధికారులు ఈ రోజున అనేక లిటిగేషన్లు పెట్టడం వల్ల ఈ రోజున రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వేంపాడు రైతులకి గురితాళ్లుగా ఉన్న 79 జీవోని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా వేంపాడు సాగుదారులుగా కౌలుదారులుగా ప్రకటించిన 102 జీవోని వెంటనే రద్దు చేసి ఈ 1350 మంది పేద సాగుదారులందరికీ కలిపి శాశ్వతమైన హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ నూజివీడు నియోజకవర్గ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. నా పేరు గోగినేని రఘుప్రసాద్ అండి. గొల్లపల్లి గ్రామం అది. వేంపాడు రైతును నేను. ఈ ఈ వేంపాడులో ప్రధాన సమస్య ఏంటంటే ఎండోమెంట్ అధికారులే అన్ని సమస్యల్ని ఇక్కడ సృష్టించి 1971 సంవత్సరంలో ఈ గ్రామాన్ని ఎస్టేట్ గ్రామంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో వీళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారండి. ఆ అప్పీల్ చేసిన దాంట్లో ఒక రైతులే పార్టీగా చూపించడం వల్ల ఇక్కడ స్థానిక గ్రామాల్లో ఉన్న 900 మంది రైతులు ఎవరికి ఆ జడ్జిమెంట్ తో సంబంధం లేకుండానే ఆ రైతుతో ఎండోమెంట్ అధికారులు ఇష్టపూర్వక రాజీ ఒప్పందం చేసుకొచ్చారండి. ఆ ఇష్టపూర్వక రాజీ ఒప్పందం ప్రకారం 71లో ఏదైతే హైకోర్టు చెప్పిందో దాని ప్రకారం ఎస్టేట్ గ్రామంగా ఆమోదిస్తూ 100 కేజీలు ఏర్చనకాయలు భక్తిపూర్వకంగా కట్టమని చెప్పారు. దీని ప్రకారం గవర్నమెంట్ 430 జీవో ఇచ్చిందండి 2003 సంవత్సరంలో. దీన్ని అమలు చేసే క్రమంలో 2003, 2010 సంవత్సరాల్లో ఫీల్డ్ సర్వేలు చేశారు రెవెన్యూ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు. దీని నెక్స్ట్ మళ్ళీ ఎండోమెంట్ వాళ్ళు హైకోర్టులో 430 జీవో మీద ఛాలెంజ్ చేసి ఆ జీవోని ఎస్టేట్ కాదని చెప్పి కొట్టేపిచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఇంచుమించు 900 మంది స్థానిక గ్రామాల్లో రైతులు ఉన్నారు. ఇక్కడ ఈ రైతులందరూ ఇప్పుడు ఎకరానికి ₹1,00,000 కట్టమని 15 కోట్ల రూపాయలు వసూలు చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళు రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు దీని మీద అసలు ఈ రైతులు ఎవరో కోర్టులకు వెళ్ళలేదు. కాబట్టి ఇది గవర్నమెంట్ దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఈ తీర్పు ఎట్లా ఉంది, ఎన్ని ఎకరాలకు ఇచ్చింది, ఈ రైతులు నిజంగా కట్టాలా ఏంటని నిర్ధారించి ఒక సెటిల్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.